అటువంటిది ఇంకా మనకు అటువంటి దీంట్లో అటువంటి యాంగిల్ లేదు. అమ్మాయికి సంబంధించిన వాళ్ళే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి కొట్టడం జరిగింది. సో మనకు చూసిన వాళ్ళు ఐవేస్తున్నారు. సుపారీ గ్యాంగ్ అనే యాంగిల్ ఇందులో ఎక్కడ కూడా లేదు. ప్రాథమికంగా మనకు ఉన్నదాని ప్రకారం 5 మెంబర్స్ అనుకుంటున్నాం. దీని వెనక కూడా ఇంకెవరైనా కుట్ర ఉన్నారా, వాళ్ళకి సంబంధించిన ఎవరైనా కాన్స్పిరేటర్స్ ఉన్నారా, ఎవరైనా అబెటర్స్ ఉన్నారా, ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్నా కానీ ఎవరిని కూడా వదిలిపెట్టము. తప్పకుండా అందరిని అరెస్ట్ చేస్తాము. అందరినీ కోర్టు ముందట పెట్టి వాళ్ళకు శిక్ష పట్టేట్టు అన్ని రకాల చర్యలు మేము తీసుకుంటాం. చూస్తాం, అది కూడా వెరిఫై చేస్తాం. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి డ్రగ్స్ చెక్ చేస్తాం. ఇన్ కేసు డ్రగ్ ఉంటే ఆ సెక్షన్ కూడా పెడతాం. ఎవరు ఎలాంటి నేరానికి పాల్పడినా ఇది ఒక రకంగా అబ్బాయి మీద దాడి చేయడం అనేది ఎవరు కూడా సహించరు. సో చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకొని వాళ్ళకు శిక్ష పడేంత వరకు కూడా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. అది ఇంకా మనకు తెలియదు. ఇప్పుడు అది మనం ఈ స్టేజ్లో మనం చెప్పలేము. బట్ అది మోస్ట్లీ లేదని అనుకుంటున్నాం. బట్ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇంకా ఏం ఫ్యాక్ట్స్ వస్తాయి, ఏం నిజాలు బయటకు వస్తాయి అనేది మనం ఈ స్టేజ్లో చెప్పలేము. అది ఇప్పుడు చెప్పలేము ఆ స్టేజ్. ఇప్పుడు అమ్మాయిని ఇప్పుడు పిక్చర్లో తీసుకురావడం మాట్లాడడం అనేది అది ఒక ఇప్పుడు అసంభవం, ఇది అంతా కాదు. సో వెరిఫై చేస్తాం. మోటివ్ మాత్రం ఇప్పటికున్న ప్రాథమికంగా మాత్రం ఆ లవ్ అఫైర్ అనే విషయంలో అతని మీద దాడి చేసి హత్య చేయడం జరిగింది. మేము ఈ కుటుంబ సభ్యులకు కూడా మేము చెప్తున్నాం ఏంటంటే వాళ్ళు ఎలాంటి అపోహలు పోవద్దు. ఆ తల్లిదండ్రులు కూడా ఏదైతే చెప్తున్నారో ఎలాంటి అపోహలు పోవద్దు. తప్పకుండా చట్ట ప్రకారం వాళ్ళందరినీ చట్టం ముందు తీసుకొచ్చి చట్ట ప్రకారము చర్య తీసుకుంటాం. మళ్ళీ మీ అందరి సభాముఖం చెప్తున్నాం. వాళ్ళు కూడా ఎలాంటి ఈ దుందుడుకు చర్యలు చేసి వాళ్ళు మాకు పోలీసుకు సహకరించాలని మరొకసారి మీ అందరి ద్వారా వాళ్ళు